పేలుళ్ల కేసులో నిందితుడు తహ్బూర్ రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం అతన్ని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగు పయనమైనట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానం ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి ఇండియా చేరుకోనున్నట్లు సమాచారం. తనను భారత్ కు అప్పగించొద్దు అంటూ అమెరికా సుప్రీంకోర్టును తహ్బూర్ రాణా ఇటీవల ఆశ్రయించగా ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇక భారత్ కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తారని అందులో ఆరోపించాడు. దీనిపై తాజాగా విచారణ జరగ్గా రాణా పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు అక్కడి న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతన్ని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే భారత్ అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది. అనంతరం అతన్ని అమెరికా అధికారులు భారత్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక అమెరికాలో ఆశ్రయం పొందుతున్న తహ్బూర్ రాణా అక్కడ వేసినటువంటి సుప్రీంకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురైంది. త్వరలో భారత్ చేరుకుంటారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతుంది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహ్బూర్ రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అతను తీసుకొని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారత్ కు తిరుగు ప్రయాణం కూడా తెలుస్తుంది. అయితే ప్రత్యేక విమానం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయానికి భారత్ చేరుకోబోతుంది. తనను భారత్ కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును సైతం కూడా రాణా ఇటీవల ఆశ్రయించగా పిటిషన్ అక్కడ తిరస్కరణ గురైతే ఆయనకు అక్కడ సుప్రీం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక భారత్ కు పంపిస్తే అక్కడ తన చిత్రహింసలు గురి చేస్తారని అందులో ప్రధానంగా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన రాణా పిటిషన్ తిరస్కరించడం పట్ల అక్కడి నుంచి ఆయన భారత్ పంపేందుకు న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇక భారత్ కు అప్పగించే క్రమంలోనే భారత బృందం కూడా అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది. అనంతరం అతన్ని అమెరికా నుంచి అధికారులు తీసుకొస్తున్నారు. రేపు భారత్ కి తీసుకొచ్చి ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం భారత్ తీసుకొచ్చి మరికొంత ఇంట్రాగేషన్ చేయాల్సింది. నాటి పేలుళ్ల సందర్భంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా ముంబై పేలుళ్ల కేసు సంచలనం సృష్టించింది. ఇట్లాంటి కేసులో రాణా కీలక నిందితులు ఉన్న నేపథ్యంలో ఎవరు ఈ కుట్రకు పన్నారు, ఈ కుట్రకు గల కారణాలు ఏంటనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం తాజాగా ఆయనను భారత్ తీసుకొస్తున్న నేపథ్యంలో మరింత విచారణ చేసి ఆయనకు కఠిన శిక్ష వేసే క్రమంలో కూడా అధికారులు ఇప్పటికే అనేక ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సతీష్.